కి కామన్ మ్యాన్ కి అని కంట మనం దీన్ని కొద్దిగా రీఫ్రేజ్ చేసి బడ్జెట్ అనేటువంటిది ఒక దేశానికి ఒక ముఖ చిత్రం లాంటిది. ఏం చేతనంటే ఏ దేశం అయినప్పటికీ కూడా ముఖ్యంగా 3 రంగాల్లో కలిపి దాని యొక్క జాతీయ స్థూల ఉత్పత్తి నిర్దేశించబడుతుంది. అదేంటంటే మెయిన్ గా అగ్రికల్చర్, తర్వాత ఏమో ఇండస్ట్రీ, తర్వాత వచ్చి సర్వీసెస్ సెక్టర్స్. ఈ సెక్టర్స్ లో కామన్ మ్యాన్ ఉంటారు, ఈ సెక్టర్స్ లో మామూలుగా ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, ఈ సెక్టర్స్ లో పాలసీ మేకర్స్ ఉంటారు, ఈ సెక్టర్స్ లో సర్వీసెస్ సెగ్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అంతే అన్ని రకాల వ్యక్తులు కూడా ఈ ఒక సంవత్సరానికి నిర్ణయించబడిన సంవత్సరానికి ఆదాయ వ్యయాలు గవర్నమెంట్ ఏ విధంగా స్పెండ్ చేయబోతోంది, ఆ ఆదాయ వ్యయాల ద్వారా ఈ 3 సెక్టర్స్ లో కూడా ఏ విధమైన చేంజెస్ రాబోతున్నాయి, ఆ చేంజెస్ వల్ల ఈ 3 సెక్టార్లో ఉండే కామన్ మ్యాన్ అవనివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ అవనివ్వండి, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, సర్వీసెస్ సెక్టర్ అవనివ్వండి, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ మీద ఏం ఇంపాక్ట్ పడుతుంది. ఆ విధంగా మనం మ్యాక్రో లెవెల్ దగ్గర నుంచి మైక్రో లెవెల్ దాకా పోయినట్లయితే అది అందరి మీద కూడా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందని చెప్పి మనం చూస్తూ ఉంటాం. దీంట్లో కామన్ మ్యాన్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కామన్ మ్యాన్ దేనికి ఇంపాక్ట్ అవుతూ ఉంటారంటే లేబర్ విషయానికి వచ్చినట్లయితే మనం ప్రస్తుతం మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 9.2% ఉంది. హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కరెంట్లీ మన దేశంలో నడుస్తూ వస్తుంది. దీంట్లో ప్రస్తుతం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 50.2% ఉంది. ఏం చేద్దంటే మిగతా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు. అంచేత ఇది ఒక పెద్ద సమస్య. ఈ సమస్య నిమిత్తం గవర్నమెంట్ ఈ బడ్జెట్ ద్వారా ఏ విధంగా ఎక్స్పెండిచర్ ని పెంచి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ని కలిగించగలదు అనే విషయాన్ని కామన్ మ్యాన్ చూసే అవకాశం ఉంది. అంతేకాకుండా మినిమం వేజెస్ ఇప్పుడు యావరేజ్ బేసిస్ మీదుగా మన చట్టం ఏం చెప్తున్నప్పటికీ కూడా చాలా తగ్గిపోయాయి. అవి యావరేజ్ గా 178 ఉన్నాయి మొత్తం దేశం మొత్తంగా. ఆ 178 ఉన్న మినిమం వేజెస్ ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ వల్ల ఇవేమి సరిపోవట్లేదు ఈ డబ్బులు ఎవరికి కూడా. అంచేత ఈ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా తగ్గించగలరు ఈ పాలసీ మెజర్స్ ద్వారా, బడ్జెట్ లోని పాలసీ మెజర్స్ ద్వారా అనేటువంటి విషయాన్ని లేబర్ చూస్తూ ఉంటారు.